ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం రివ్యూ అయితే వీడియో చూద్దాం. ప్రజెంట్ థియేటర్లో అయితే రన్ అవుతుంది. సో మెయిన్గా ఈ మూవీ రివ్యూ వీడియోలో చూద్దామని చెప్పుకోవచ్చు. సో దానికన్నా ముందు తెలుగు రివ్యూస్ ఏదైనా కొత్త న్యూ వ్యూవర్ ఎవరైనా ఉంటే మనకు కనుక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి విజిట్ చేయండి అని చెప్తాను. ఇది నా ఒపీనియన్. మెయిన్ అసెట్ వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారి ఫిలింలో బిగ్గెస్ట్ స్టార్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హీరోయిన్స్గా మన రాశిఖన్న అండ్ శ్రీలీల ఇంకా అదర్ క్యారెక్టర్స్. మూవీ స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే ఇది ఫ్లాష్ బ్యాక్ లైన్ అయితే చెప్తున్నాను భయ. ఇది స్టార్టింగ్ పొజిషన్స్ అయితే ఏమి చెప్పాను. స్టార్టింగ్ పొజిషన్స్ మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ లో చైల్డ్హుడ్ సీన్స్ ఇలా చాలా నిండిపోయి ఉంటాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ సీన్లో బిగినింగ్ సీన్లో. ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఒక లైన్ చెప్తాను. స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే సో నల్ల నాగప్ప సో తను ఒక విలన్ అని చెప్పుకోవచ్చు. తను సీఎం కావడానికి అయితే చూస్తాడు. మన ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఎందుకు అడ్డుకోవడానికి చూస్తున్నాడు, అసలు ఏమైంది అనేది ఎంటైర్గా ఫ్లాష్ బ్యాక్ అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. కాస్తో కోస్తో నచ్చిందిరా భయ్ అని అంటే ఆ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రం నచ్చాయి. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్ అయితే పెట్టారు. అది అంతలా వర్కౌట్ కాలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్ క్లైమాక్స్ సీన్లో అదే ఎమోషనల్ సీన్ పట్టుకొని అక్కడ ఒక ఫైట్ సీన్ పెట్టారు. ఈ విధంగా కొన్ని సీన్స్ అయితే దెబ్బేసాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాలంటే కొన్ని ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయంటే ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టారు అన్నట్టు అయితే అనిపిస్తుంది. సో ఓకే, ఈ పరంగా పక్కకి పెడితే మరి సాంగ్స్ అయినా బాగున్నాయంటే మన శ్రీల గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారితో వచ్చే ఒక సాంగ్ లైక్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అది కొంచెం బాగా అనిపించింది. ఆ స్టెప్స్ అవన్నీ మన పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అది బాగా అనిపించింది. స్వాగ్ గురించి మాట్లాడాలంటే మా పవన్ కళ్యాణ్ గారి అదొక వేరే యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ ఈ ఫిల్మ్ లో కూడా సూపర్ గా అనిపించింది. అది మాత్రం టేకబో అని చెప్పుకోవచ్చు. ప్రీ ఇంటర్వెల్ సీన్ లో లైక్ ఈ రథం దగ్గర ఫైట్ సీన్ ఒకటి నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వెల్ పోర్షన్ లో మన పాత బస్తీ దగ్గర ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అక్కడ ఒకటి నచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయని చెప్పచ్చు. ఎస్పెషల్లీ నాకైతే రథం దగ్గర మాత్రం ఫైట్ సీన్ అది ఇప్పుడు బాగా డిజైన్ చేస్తారు. అది ఇప్పట్లో డిజైన్ చేసింది అయితే కాదు, ఎందుకంటే మనకు దాని నుంచి వచ్చిన గ్లిమ్స్ అది ఇప్పుడు 2 years బ్యాకే వచ్చినాయి మనకు. సో అవి కొంచెం బాగా అనిపించాయి. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన క్లైమాక్స్ పొజిషన్ లో ఫైట్ సీన్ చూసుకున్నా లేకపోతే కొన్ని పొజిషన్స్ చూసుకుని బిజీ షెడ్యూల్ వల్ల మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఫిల్మ్ కి అటెండ్ కాలేరేమో అన్నట్టు అయితే మనకు అర్థమవుతుంది ఫిలిం చూసిన తర్వాత. సో ఇలా ఫిలిం గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ గా ఈ ఫిలిం లో మన హరిశంకర్ గారు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంది అన్నట్టు మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్ లో ఒక హీరోయిన్ పెట్టేసి లైక్ ఒక ఎమోషనల్ సీన్ పెట్టి మన హీరోయిన్ కొంచెం ప్రోగ్రెస్ చేయడం అనేది నాకు అంతలా సెట్ అనిపించలేదు. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నట్టు అనిపించింది ఫిలిం లో. సో అది ఇంకొక వేరే లెవెల్ ట్రాక్ లో రాసుకున్నా బాగుంటుండే అన్నట్టు అనిపించింది. ఇలా కొన్ని సీన్స్ నాకు నచ్చలేని గురించి మాట్లాడుకోవాలంటే సో ఇదన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం రివ్యూ. అండ్ ఎంతమందికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వరకు చెప్పుకోవాలంటే జస్ట్ యావరేజ్ ఫిలిం. అండ్ ఫిలిం లో ఇంకా అదర్ క్యారెక్టర్స్ లైక్ రావు రమేష్ గారు ఇంకా అదర్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ క్యారెక్టర్స్ బాగుంటుంది. లైక్ క్లైమాక్స్ లో ఒక క్యారెక్టర్ ట్విస్ట్ కానియచ్చు అండ్ ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ కానియచ్చు. ఇలా కొన్ని అయితే బాగా రాసుకున్నారని చెప్పొచ్చు. దట్స్ అబౌట్ ది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ బై